హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 16th జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు నాటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవంటే పేజ్ నెంబర్ 1లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీ రయాట్స్ గురించి అనమాట. కొంతమంది స్టూడెంట్స్ని ఈ ఢిల్లీ రయాట్స్లో ఢిల్లీ పోలీస్ అరెస్ట్ చేశారనమాట. వీళ్ళందరినీ టెర్రరిస్ట్గా ట్రీట్ చేస్తున్నారు. బట్ కాంట్రవర్సీ రైజ్ అయింది, వాళ్ళు టెర్రరిస్ట్ లేదా స్టూడెంట్స్ అని చెప్పేసి మనకు ఉందన్నమాట. అలాగే మనకు ఢిల్లీ పోలీస్ వాళ్ళు కొన్ని యాప్స్ యూజ్ చేసుకొని ఏంటంటే వీళ్ళని టెర్రరిస్ట్గా ట్రీట్ చేస్తున్నారు, ఓకే, మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. సో దాన్ని బేస్ చేసుకున్న ఆర్టికల్ ఉంది ఇక్కడ. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఆర్టికల్. అట్ ద సేమ్ టైం మనకు ఇంకొక ఆర్టికల్ వచ్చేసి మనకు ఈ యాక్టివిటీస్ బేస్ చేసుకొని మనకు హైకోర్టు ఎలా డిసిషన్ ఇచ్చింది, ఓకే, హైకోర్టు రియాక్షన్ ఎలా ఉందో మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ ఆర్టికల్లో. అలాగే మనకు ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది విత్డ్రాయింగ్ ట్రూప్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ బై అమెరికా వాళ్ళు మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ట్రూప్స్ విత్డ్రా చేసుకుంటున్నారు కదా, దీన్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నారు అనమాట ఈ ఆర్టికల్లో. దాన్ని కూడా డిస్కస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి వాట్ వి కాల్ ఎంబ్రేసింగ్ క్రిప్టో కరెన్సీ. ఓకే, నేను ఆర్టికల్ వచ్చేసి ఎంబ్రేసింగ్ క్రిప్టో కరెన్సీ అని ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ డిస్కసింగ్ క్రిప్టో కరెన్సీ ఇంపార్టెన్స్ ఏవి, క్రిప్టో కరెన్సీ ఎలా ఉంటుందని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా ప్రీవియస్గా. సో ఇక్కడ మనం కొద్దిగా బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం క్రిప్టో కరెన్సీ గురించి. అలాగే అట్ ది సేమ్ టైం ఫైనల్ ఆర్టికల్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ మీన్ రైస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. ఎస్పెషల్ ఇన్ ద వాట్ వి కాల్ ఎథనాల్ ప్రొడక్షన్లో ఈ యొక్క రైస్ ఇంపార్టెన్స్ని పెంచాలని చెప్పేసి, అట్ ది సేమ్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా మనకు గవర్నమెంట్ స్టార్మింగ్ గోడౌన్స్లో ఉన్న రైస్ ఏవైతే ఆ రైస్తో ఏంటంటే మనం ఎథనాల్ ప్రొడక్షన్ పెంచాలి. అట్ ది సేమ్ టైం పొల్యూషన్ తగ్గించాలని చెప్తున్నారనమాట. సో దీస్ ఆర్ ది టుడేస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే, లెట్ us లుక్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అనమాట. ఓకే, వెల్కమ్ టు ఐఎస్ సాధక్ వన్స్ అగైన్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి పేజ్ నెంబర్ 1లో ఉందన్నమాట. ఢిల్లీ రైట్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే వాట్ ద ఆర్టికల్ ఈస్ సేయింగ్ దట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఓకే, ఎస్పెషలీ ఢిల్లీ రయాట్స్లో ఏంటంటే చాలా వరకు ఎస్పెషలీ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఢిల్లీ రయాట్స్ అంటే మనకు తెలిసింది ఏమంటే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది కదా మనకు ప్రీవియస్గా. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏంటంటే మనకు వాట్ వి కాల్ ఈ స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలామంది ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్కి ఆపోజిట్గా ఫైట్ చేయడం జరిగిందనమాట. దీనిలో మనకు ఢిల్లీ పోలీస్ వాళ్ళు చాలామంది అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, చాలామందిని ఎస్పెషలీ మనకు ఉమెన్ కావచ్చు, లేదంటే సోషల్ ప్రొటెస్టర్స్ కావచ్చు, లేదంటే యాక్టివిస్ట్, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే వాట్ వి కాల్ అరెస్టెడ్ ఇన్ ది వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఢిల్లీ రైట్స్లో అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ దేవర్ ఆల్ మిట్ చార్జ్డ్ అండర్ ది వాట్ వి కాల్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. ఈ యాక్ట్ కేసు బేసిస్కి మనకు అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్ ది స్టూడెంట్స్ దట్ ఆర్ అరెస్టెడ్ ఇన్ దీస్ రైట్స్ వెర్ ట్రీటెడ్ యాజ్ ఎ టెర్రరిస్ట్. ఓకే, అంటే ఇక్కడ మీనింగ్ ఏమంటే అందరు ఎవరైతే అరెస్ట్ చేస్తారు ఇక్కడ మనకు ఈ రయాట్స్లో వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఈ పోలీస్ వాళ్ళు వాళ్ళని ఎలా బాండిఫై చేశారంటే టెర్రరిస్ట్ లాగా బాండిఫై చేయడం జరిగింది అనమాట. అన్నది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క యాక్ట్కి కొన్ని చేంజెస్ తీసుకొచ్చారనమాట, అమెండ్మెంట్ చేశారనమాట. ఈ అమెండ్మెంట్స్ కూడా కొద్ది కాంట్రవర్సీగా మనకు అవుతున్నాయన్నమాట. ఓకే, మనం చూసినట్టయితే వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఇది వచ్చేసి స్టార్టింగ్లో మనకు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ లాగా ఉందన్నమాట. అంటే మనకు ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, అలాంటి యాక్టివిటీస్ ఏవైనా కానీ మనకు వాట్ వి కాల్ ఇక్కడ మనకు మంచిది కాదని చెప్పేసి మనకు గవర్నమెంట్ ఈ యాక్ట్ తీసుకురావడం జరిగిందనమాట. బట్ దీనికన్నా ముందు టెర్రరిజం, బట్ ఇక్కడ ప్రజెంట్ ఏమైందంటే ఇది ఈ యూఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే ఒక టెర్రరిస్ట్ ఆపోజిట్ యాక్ట్ యాక్ట్ లాగా, లేదంటే వాట్ వి కాల్ టెర్రరిస్ట్కి పట్టుకునే యాక్ట్ లాగా మారిపోయింది అనమాట. ఓకే, టెర్రరిజంని ట్యాకిల్ చేయడానికి, ఓకే, కౌంటర్ టెర్రరిజం యాక్ట్ లాగా మారిపోయింది ఇది. అర్థమవుతుంది. బట్ ఇక్కడ మనకు దీనికన్నా ముందు అంటే మనకు యూఏపిఏ రాకముందు మనకు ఈ వాట్ వి కాల్ ఈ టెర్రరిజంని ఎవరు కంట్రోల్ చేసేవంటే కొన్ని యాక్ట్స్ ఉన్నాయన్నమాట. లైక్ మనకు టెర్రరిజం యాక్టివిటీస్ డిస్ట్రక్షన్ యాక్టివిటీస్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి. అండ్ 1985 నుంచి 1995 వరకు ఇది ఉండేదన్నమాట. బట్ ఇది వచ్చేసి మనకు కొద్దిగా వాట్ వి కాల్ డెఫినేషన్ క్లారిటీ లేదు. అట్ ద సేమ్ టైం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఇది కంట్రోల్ చేయలేకపోతుందని చెప్పేసి మనకు మళ్ళీ డిస్మెంటల్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అట్ ద సేమ్ టైం ఫైనల్ ఇక్కడ మనకు మేజర్ రీజన్ ఏదంటే ఈ థాడా రావడానికి, ఓకే, థాడా రావడానికి కారణం ఏదంటే ఖాళిస్తాన్. ఓకే, ఖాళిస్తాన్ టెర్రరిజం ఉంది కదా, అంటే పంజాబ్లో ఈ సపరేట్ స్టేట్ ఫామ్ చేయాలి, ఖాళిస్తాన్ అనే స్టేట్ ఫామ్ చేయాలని చెప్పేసి మనకు ఈ పంజాబ్ రీజియన్లో చాలా వరకు రైట్స్ జరుగుతున్నాయి అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని టెర్రరిజం స్టార్ట్ చేయడం కోసం అని చెప్పి థాడా వచ్చింది. బట్ థాడాకి ఎలాంటి కొన్ని రెగ్యులేషన్ ఇచ్చినా కానీ స్కూల్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నా అని చెప్పేసి మనకు వాట్ వి కాల్ ఇక్కడ ప్రజెంట్గా మనకు దీన్ని తీసేయడం జరిగిందనమాట.
ఓకేనా. దాని తర్వాత మనకు దీని ప్లేస్‌లో రిప్లేస్‌మెంట్‌లో ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనకు ఈ పోటా అనే యాక్ట్ వచ్చిందనమాట 2002, 2004లో. ఓకేనా. 2002 నుంచి 2004 వరకు ఇది యాక్టివ్‌గా ఉండిందనమాట. బట్ ఇక్కడ దీనికి కూడా ఏందంటే వాట్ వి కాల్ ఈ పోటా యాక్ట్ కూడా మనకు ఈ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ యాక్ట్ కూడా ఏందంటే అంత ప్రాపర్‌గా లేదనమాట. గవర్నమెంట్ అంత క్లియర్‌గా మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేది కాదు. అట్ ద సేమ్ టైమ్ ఏందంటే మనకు ఈ గవర్నమెంట్‌కి ఇది కొద్దిగా వాట్ వి కాల్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌లో ఫైల్ చేసిన కేసులు కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండేవి కాదనమాట. అట్ ద సేమ్ టైమ్ ఏందంటే చాలా వరకు ఈ మిస్‌యూజ్ చేసేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని. సో, దాని బేసిస్‌కి మనకేం చెప్తున్నారంటే ఇక్కడ సో, ఈ యాక్ట్ కూడా ఏందంటే మనకి నథింగ్ బట్ మనకు వాట్ వి కాల్ మేము తీసేయడం జరిగిందనమాట. ఓకేనా. వాట్ వి కాల్ ఇది ఇంపార్టెన్స్ కోల్పోయింది. సో, ఫైనల్‌గా మనకు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈ యూఏపీఏ ఉంది కదా! అంటే అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది కదా! ఈ యాక్ట్‌ని ఏందంటే దే మేక్ ఇట్ యాస్ ఏ కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీ. ఓకే. కౌంటర్ టెర్రరిజం యాక్ట్ లాగా మార్చేశారనమాట. ఓకేనా. దీనిని 2004లో ఎప్పుడైతే మనకు పోటా యాక్ట్ మనకు వాట్ వి కాల్ డిస్మాంటిల్ అవుతుందో తర్వాత 2004లో దీనికి అమెండ్మెంట్ చేసి దీన్ని కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీలాగా మార్చేస్తారనమాట. అండ్ 2008లో కూడా మనకేందంటే కొన్ని చేంజెస్ తీసుకొని వస్తారు. 2012లో 2008లో మనకు డెఫినేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. అంటే వాట్ వి కాల్ ఇక్కడ కొన్ని స్పెషల్ పవర్స్ ఇస్తారు. అంటే ఢిల్లీ పోలీస్ వాళ్ళకి, అలాగే మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వాళ్ళకి కొన్ని స్పెషల్‌గా పవర్స్ ఇచ్చారనమాట. అట్ ద సేమ్ టైమ్ 2012లో కూడా. బట్ 2019లో ఏం చేశారంటే వాట్ వి కాల్ ఈ 2019లో వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ దట్ ఈస్ ఇండివిజువల్ ఉంటారు కదా! అంటే యాక్చువల్‌గా మన టెర్రరిస్ట్ గ్రూప్స్‌ని వాట్ వి కాల్ మనకు ఫైండ్ ఔట్ చేసి మనం అరెస్ట్ చేయొచ్చనమాట. బట్ ఇక్కడ 2019లో కాంట్రోవర్సీ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ ఏంటంటే ఇండివిజువల్ పర్సన్ పట్టుకొని కూడా ఏందంటే మనం వి కాల్ దెమ్ యాస్ ఎ టెర్రరిస్ట్ అని చెప్పొచ్చని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అల్-ఖైదా కావచ్చు, లేదా ఐఎస్ఐఎస్ కావచ్చు, ఇలాంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి కదా! ఇలాంటి గ్రూప్స్‌ని బేస్ చేసుకొని మనము అరెస్ట్ చేయొచ్చనమాట. అంటే ఈ పర్సన్ ఈ గ్రూప్ సంబంధించిన వ్యక్తి. ఓకేనా. ఈ పర్సన్ ఈ సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనము అరెస్ట్ చేసి మన గవర్నమెంట్ ఏంటంటే మీకు కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ ప్రెజెంట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇండివిజువల్ పర్సన్ ఇండివిజువల్ పర్సన్ కూడా ఏంటంటే వి కాల్ హిమ్ యాస్ ఎ టెర్రరిస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇతనికి ఎలాంటి వాట్ వి కాల్ ఎలాంటి మీన్ మీన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ లేకున్నా గానీ మనం ఏందంటే వి కెన్ అరెస్ట్ హిమ్ అండ్ వి కెన్ ట్రీట్ హిమ్ యాస్ ఏ టెర్రరిస్ట్. అంటే టెర్రరిస్ట్‌గా ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి మనకు అమెండ్మెంట్ తీసుకోవడం జరిగిందనమాట. ఇది కొద్దిగా కాంట్రోవర్సీ అమెండ్మెంట్ అయింది. మనకి ఇండివిజువల్ పర్సన్ కూడా ఒక టెర్రరిస్ట్‌గా ట్రీట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా. అట్ ది సేమ్ టైమ్ ఇలా ఇలా కొన్ని చాలా పవర్స్‌ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్నది వాట్ ఈస్ నేషనల్ ఇంటగ్రేషన్ వాట్ వి కాల్ ఛాలెంజెస్ అని చెప్పేసి మనకు ఇంటిగ్రిటీ అండ్ సావరెనిటీ బేస్ చేసుకొని మనకు ఈ యొక్క యూఏపీఏ వాళ్ళకి ఏందంటే అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్‌కి చాలా ఎక్కువ పవర్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. బట్ ఇక్కడ మనకు ఒక రైజ్ అవుతుంది. ఒక కాంట్రోవర్సీ రైజ్ అవుతుందనమాట. ఆ కాంట్రోవర్సీ ఏందంటే రైట్ టు ప్రొటెస్ట్ వర్సెస్ టెర్రరిస్ట్ యాక్టివిటీ. ఇంకా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే మనకు అదే చెప్తాను ఇక్కడ మనం ప్రొటెస్ట్ చేసేదానికి కూడా మనకు ఆపోజిట్ అయితే ఒకవేళ మన గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా మనము అలా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ టెర్రరిస్టులు అయితే మనకు వాట్స్ అక్కడ మనకేం పోతుందని చెప్పేసి మనకు ఈ ఆథర్ చెప్తున్నారనమాట. అంటే రైట్ టు ప్రొటెక్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్ అనమాట. ఇన్ డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి ఒక ప్రొటెస్ట్ చేసేందుకు హక్కు ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌ని అలాగా ట్రీట్ చేయడం చాలా తప్పు అని చెప్తున్నారు. అలాగే మనకు వాట్ వి కాల్ యాంటీ టెర్రర్ లాస్ మిస్‌యూజ్డ్ యాక్టివిటీస్. చాలా వరకు టెర్రర్ లాస్ అన్నీ కూడా మనకు మిస్‌యూజ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అలాగే మనకు ఎవరైతే యాక్టివిస్ట్ ఉన్నారో అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మీద ఏందంటే ఇలాంటి మిస్‌యూజ్ చేసినటువంటి లాస్ అన్ని అప్లై చేస్తున్నారు. ఓకే. దానివల్ల చాలా మంది ఇన్నోసెంట్ అనే వాళ్ళు ఏందంటే టెర్రరిస్ట్‌గా ట్రీట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మనకు ఈ యొక్క వాటి యూఏపీలో కావచ్చు, టాడాలో కావచ్చు, పోటా ఇలాంటి డిఫరెంట్ యాక్ట్స్‌లో గాని మనకి ఎలాంటి డెఫినిషన్స్ అని ప్రాపర్‌గా లేవనమాట. అండ్ హూ ఈజ్ కాల్డ్ టెర్రరిస్ట్? టెర్రరిస్ట్ అంటే ఎవరు? అనేది మనకు ఒక క్లారిటీ పర్ఫెక్ట్ డెఫినిషన్ అనేది మనకు క్లారిటీగా ఎక్కడ లేదనమాట. సో, అది కూడా మనకు ఒక తప్పుగా డిసైడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ డిస్క్రిషనరీ పవర్స్. డిస్క్రిషనరీ పవర్స్ ఎవరికున్నాయి? లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేదంటే లా ఆఫీషియల్స్ కానీ మనకు కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఇవ్వడం వల్ల ఏందంటే దే ఆర్ మిస్‌యూజింగ్ దేర్ పవర్స్ అనమాట. మిస్‌యూజ్ చేస్తుంటున్నారు. ఎస్పెషల్లీ ఎలాంటి కేసులైతే వాళ్ళకి సాల్వ్ కాకుండా ఉంటాయో అలాంటి కేసులను వాళ్ళు ఎలాగోలా డైవర్ట్ చేసి మిస్‌యూజ్ చేసి వాళ్ళేందంటే ఇన్నోసెంట్ లేదంటే వేరే పర్సన్స్‌ని వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇదే మనకి ఇక్కడ చెప్తున్నారు. వాట్ వి కాల్ ఇక్కడ యూఏపీఏ అనేది మనకు అమెండ్మెంట్ కొత్తగా తీసుకురావడం వలన, అలాగే మనకు డెఫినిషన్ సరిగ్గా క్లారిటీ లేకపోవడం వల్ల టెర్రరిస్ట్ అంటే ఎవరని చెప్పేసి, అలాగే ఇండివిజువల్ పర్సన్ కూడా టెర్రరిస్ట్‌గా ట్రీట్ చేయడం కొత్త అమెండ్మెంట్ రావడం వలన. సో, దీనివల్ల ఏందంటే ఫైనల్‌గా
వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ దట్ మనకు చాలా వరకు అనేది వాట్ వి కాల్ ఈ యాక్టివిటీస్ అనేది కొద్దిగా అన్లాఫుల్ అయిపోతున్నాయి. అండ్ మీన్ ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ యూజింగ్ అండ్ దే ఆర్ మిస్యూజింగ్, ఓకే, దే ఆర్ మిస్యూజింగ్ ద రిస్ట్రిక్షన్ పవర్స్ గివెన్ బై ది యాక్ట్ దట్ ఈస్ యూఏపీ, ఓకే, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఇచ్చినటువంటి ఈ యాక్ట్స్ ఈ పవర్స్ని కొద్దిగా మిస్యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు అనమాట ఆర్టికల్. అలాగే సేమ్ రిలేటెడ్ ఆర్టికల్ ఇంకోటి ఉందని మనకు నెక్స్ట్ పేజ్లో పేజ్ నెంబర్ 2లో మనకు అక్కడ మన కోడ్ చెప్తుంది క్లియర్గా ఏంటంటే ఆల్ టెర్రరిస్ట్, ఓకే, హెడ్డింగ్ కూడా తెచ్చారని మనకు వాట్ ఇస్ దట్ ఆల్ టెర్రరిస్ట్ క్రిమినల్స్, ఓకే, ఆల్ టెర్రరిస్ట్ క్రిమినల్స్ బట్ నాట్ ఆల్ క్రిమినల్స్ టెర్రరిస్ట్ అని చెప్తున్నారు. అంటే అందరు టెర్రరిస్ట్ క్రిమినల్స్ అవుతారు కానీ అందరు క్రిమినల్స్ టెర్రరిస్ట్ ఎలా అవుతారు, ఓకేనా, అంటే ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ జస్ట్ క్రిమినల్స్ అంతే వాళ్ళు, ఓకే, బికాస్ దే ఆర్ డిస్టర్బింగ్ ద లా అంటారు ఆఫ్ కోర్స్, ఓకే, మన లా అనేది కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అంతేగాని దే విల్ బికమ్ ఏ వర్టికల్ క్రిమినల్స్ అంతేగాని బట్ ఇక టెర్రరిస్ట్ కాదు వాళ్ళు. ఇక టెర్రరిస్ట్ అనేది చాలా మెయిన్ హీనస్ క్రైమ్ అనేది, ఓకేనా, హీనస్ క్రైమ్ కదా. సో అలాగా ప్రతి ఒక్కరిని టెర్రరిస్ట్గా ట్రీట్ చేయకూడదు, ఓకేనా, వీ హ్యావ్ టు బీ కన్సర్న్ అండ్ వీ హ్యావ్ టు బీ డూ సంథింగ్ అని చెప్తున్నారు అనమాట. అర్థమవుతుంది. సో అది ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నాను అనమాట కోర్టు. అండ్ టెర్రరిజంకి డెఫినేషన్ క్లియర్ మేము ప్రాపర్గా ఇవ్వాలని చెప్పేసి టెర్రరిజము, క్రిమినల్ యాక్ట్స్ అండ్ ప్రొటెస్ట్స్ అండ్ లా అండ్ ఆర్డర్, ఓకేనా, ఇలా మనకు వాటికి డిఫరెంట్ యాక్టివిటీస్ బేసిస్కి మన కోర్ట్ అనేది మనకు డిఫరెంట్గా మనకు మీనింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. అట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టు చాలా మన కేసులో కూడా చెప్పింది అనమాట. లైక్ జితేంద్ర విష్ణు ఠాకూర్ కేసులో మనకి ఏం చెప్పిందంటే ఈ క్రిమినల్ యాక్టివిటీస్ అంటే ఒక యాక్ట్కి డిఫరెన్స్ ఉంటుంది బట్ అన్నీ ఒకలాగా మనం కలిపేయకూడదని చెప్తున్నారు. అలాగే మేము గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ కొత్త యాక్ట్లో డిఫరెంట్ వాట్ వి కాల్ కేసుల్లో కూడా మనకి ఏంటంటే వాట్ వి కాల్ ఇక్కడ మనకు డిఫరెంట్ ఉన్నటువంటి ఈ ఎస్పెషలీ ఈ క్రిమినల్ కేసుల్ని మనం టెర్రరిస్ట్ కేసుల్లో మార్చి రాయడం లేదంటే కొత్తగా నిరూపించడం ట్రై చేయడం అలాంటి మనకు మంచిది కాదని చెప్పి చెప్తున్నారు. అలాగే మనకు టెర్రరిస్ట్ అనే వాళ్ళు మీన్ సెపరేట్ అంటే హీనస్ క్రైమ్ వల్లే దీనివల్ల ఏమిటంటే సొసైటీలో వాళ్ళకి చాలా పెద్ద చెడ్డ నేమ్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్నోసెంట్ పర్సన్ని మనము ఒక టెర్రరిస్ట్లా ట్రీట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అతను ఒక టెర్రరిస్ట్ కాకుండా కానీ ఏంటంటే అతను టెర్రరిస్ట్లా మార్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అర్థమవుతుంది. అతను టెర్రరిస్ట్ కాకుండా కానీ అతని పక్కన వాళ్ళు ఏంటంటే అతను ఏదో ఒకటి రెచ్చగొట్టడం కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అతనికి నిజంగానే టెర్రరిస్ట్లా మారే ఛాన్స్ ఉందన్నమాట. సో అదే మన కోర్టు చెప్తా ఉంది. సో ఇట్ ఈస్ అ హీనస్ క్రైమ్ వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్, వితౌట్ ఎనీ వాట్ వి కాల్ క్లియర్ కట్ ఎవిడెన్స్ లేకుండా మనము ఇన్నోసెంట్ పీపుల్ని అలాగే ప్రొటెస్టర్స్ని సోషల్ యాక్టివిటీస్ని మనం ఏంటంటే వి కెనాట్ కాల్ దెమ్ యాస్ ఎ టెర్రరిస్ట్ అని చెప్పి మన కోర్టు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఆర్టికల్లో ద సేమ్ టైం ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ ఫోటోలు కనిపిస్తుంది కదా, ఇలా కొంతమంది స్టూడెంట్స్ని ఎస్పెషల్లీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇలా కొంతమంది స్టూడెంట్స్ని అయితే మనకు ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఈ వాట్ వి కాల్ ఇక్కడ మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగిన రియోట్స్లో ఇలా కొంతమంది స్టూడెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఏంటంటే వీళ్ళందరినీ కూడా మనకు ప్రజెంట్ ఈ కోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు దే ఫైల్ ద కేస్ అండర్ ది వాట్ వి కాల్ UAPA, what we call Unlawful Activities Prevention Act. At the same time, they called them as a terrorist అనమాట. టెర్రరిస్ట్ లాగా ట్రీట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, వాళ్ళకి ఎలాంటి మన ఎవిడెన్స్ లేకున్నా కానీ ఓకే వాళ్ళు లింక్ చేశారనమాట. ఇలా మనకు పాకిస్తాన్తో లింక్ ఉండే వీళ్ళకి వాళ్ళు ఫండ్స్ ఇస్తున్నారని చెప్పేసి మనకు అలాగే ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ అంటే ఇండివిజువల్గా వీళ్ళు ఆపోజిట్ ఆఫ్ ఇండియాకి ఫైట్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కొద్దిగా డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తున్నాయి. అందుకే కోర్టు కూడా మనకు క్లియర్ కట్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మనకు ఆర్డర్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అమెరికా ట్రూప్స్ విత్డ్రాన్ ఫ్రమ్ ది ఆఫ్ఘనిస్తాన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్ని ప్రీవియస్గా 2020 బైడెన్ హయాంలో ఏంటంటే మనకు నథింగ్ బట్ బైడెన్ రూలింగ్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ట్రూప్ తీసుకొచ్చేయాలని చెప్పేసి మనకు డిసిషన్ ఇవ్వడం జరిగిందనమాట. బట్ బై దిస్ ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్ మన ఈ 2021 సెప్టెంబర్ టైం కల్లా ఏంటంటే మనకి మొత్తం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ ట్రూప్స్ అని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి అనమాట. యాక్చువల్గా ఇది ఇట్స్ అ లాంగ్ వార్, ఓకే, చాలా పెద్ద వార్ అనమాట యుఎస్ ఆఫ్ఘనిస్తాన్కి. యాక్చువల్గా మెయిన్ రీజన్ ఏమంటే ఇక్కడ మనకు యుఎస్ ఆర్మీ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి పంపించడం కారణం ఏంటి 9/11 అటాక్స్ ఉన్నాయి కదా. అంటే మనకు 9/11 అటాక్ ఉంది కదా, మనకు ప్రింట్ వాట్ వి కాల్ ట్రేడ్ టవర్స్ ఉన్నాయి కదా, ఓకే, వరల్డ్ ట్రేడ్ సెంటర్స్. ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అటాక్ చేశారు కదా ఆల్ ఖైదా గ్రూప్ వాళ్ళు. సో దానికి అగైనెస్ట్గా మన గవర్నమెంట్ అమెరికా వాళ్ళు ఏం చేశారంటే దీనికి ఆపోజిట్గా ఫైట్ చేయాలని చెప్పేసి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి గ్లోబల్గా ఒక వార్ డిక్లేర్ చేశారనమాట టెర్రరిస్ట్ అగైనెస్ట్గా. సో దాంట్లో భాగంగా మనకు ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు ఉన్నారని చెప్పేసి మన సమాచారం రావడంతో అమెరికన్ ట్రూప్స్ అనేవి మనకు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాము. అప్పటి నుంచి కూడా మనకి ఏంటంటే
ఈ వార్ అనేది జరుగుతా ఉందన్నమాట. 2001 నుంచి 2021 వరకు వార్ అంటే మనకు అల్టిమేట్ ఇక్కడ మనకు ఈ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. బట్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ టార్గెట్ వచ్చేసి మనకి ఏంటంటే 9/11 అటాక్స్ అన్నమాట. 9/11 అటాక్స్ అంటే 9th మెయిన్ డేట్ 11th మెయిన్ వాట్ వి కాల్ 11th మంత్లో మనకి అటాక్ జరిగింది కదా ఇక్కడ. ఇక్కడంటే మనకు ఈ అమెరికాలో చేసిన టెర్రరిస్టులు అనమాట. సో దానికి ఆపోజిట్గా మనకు ఇక్కడ మనకు ఆఫ్ఘనిస్తాన్లోకి మనకు ఈ యొక్క ఆర్మీ ట్రూప్స్ రావడం జరిగింది, అమెరికన్ ఆర్మీ ట్రూప్స్. అవి ఈ ఇయర్లో అంటే 2021లో మనకి ఏంటంటే సెప్టెంబర్లో విత్డ్రా అవుతున్నాయి అనమాట. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే వాట్ వి కాల్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి ఈ అమెరికన్ గవర్నమెంట్ ఎలా చేసిందంటే ఇక్కడ తాలిబాన్స్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఓకే, ఇదంతా ఆటోక్రటిక్ గవర్నమెంట్. ఓకే, తాలిబాన్ వాట్ వి కాల్ అంటే ఏంటంటే మనకు ఆటోక్రేట్స్ ఇలా ఉంటారనమాట. వీళ్ళు కూడా మనకి టెర్రరిస్టులు అయితే కాదు, బట్ కొంతమంది మాత్రం టెర్రరిస్టులు అనమాట. తాలిబాన్స్లో కూడా అర్థమవుతుంది, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉండవు, బట్ ఏంటంటే ఆటోక్రటిక్ ప్రిన్సిపల్స్ అనమాట. వాళ్ళు డెమోక్రసీకి కొద్దిగా మనకు వాటి ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఆటోక్రసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అర్థమవుతుందా, ఇలా ఆటోక్రసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ తాలిబాన్స్. అలాగే గవర్నమెంట్ మనకు ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ డెమోక్రసీ గవర్నమెంట్ ఉందన్నమాట. మనకు ఈ అమెరికన్ గవర్నమెంట్ మెయిన్ ఎయిమ్ కూడా అదే అనమాట. టు మేక్ ది ఆఫ్ఘనిస్తాన్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది వాట్ వి కాల్ సివిలియన్ గవర్నమెంట్ ద్వారా ఫామ్ కావాలని చెప్పేసి మనకు ఈ అమెరికన్ మెయిన్ టార్గెట్ అని చెప్పచ్చు. బట్ ప్రజెంట్ ఏంటంటే వాట్ వి కాల్ ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో వాట్ వి కాల్ ఇక్కడ మనకు జస్ట్ 22% ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్ వర్ కంట్రోల్ బై ది తాలిబాన్స్. ఓకే, 22% ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్ మనకు ఎవరి కంట్రోల్ ఉందంటే తాలిబాన్స్ కంట్రోల్ ఉందన్నమాట ప్రజెంట్. అర్థమవుతుంది, 22% ఆఫ్ ది వాట్ వి కాల్ ఆఫ్ఘనిస్తాన్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ తాలిబాన్స్ కంట్రోల్లో ఉంది. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఇక్కడ మనకు ఒక ఒక డీల్ చేసుకొని మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు అమెరికన్ ట్రూప్స్ బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. ఈ సిల్లీ రీజన్ ఏమంటే అఫ్ కోర్స్ ఏమిటంటే మీరు ఫ్యూచర్లో ఇంకెప్పుడు కానీ వాట్ వి కాల్ ఈ ఫ్యూచర్లో ఎప్పుడు కానీ తాలిబాన్స్ అనే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో పవర్కి గెయిన్ చేసుకోకూడదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎక్స్ట్రా మిగతా ఏం లేవు అనమాట. లైక్ మనకు ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ తాలిబాన్స్ వస్తే మనకి ఎలా అటాక్స్ తీసుకోవాలని చెప్పేసి కానీ అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏమంటే వాటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి డీల్స్ కూడా ఏం లేవు. సింపుల్గా ఒక సింపుల్ డీల్ చేసుకొని ఎవరు తాలిబాన్స్తో మీరు ఇంక ఫ్యూచర్లో రాకూడదని చెప్పేసి మనకు జస్ట్ ఒక మాట చెప్పేసి వచ్చేస్తున్నారు అనమాట. సో మన ఫ్యూచర్లో మనం చెప్పలేము అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 22% వీళ్ళు తాలిబాన్స్ రూల్ చేస్తున్నారు కాబట్టి మేబీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్, ఓకే, ఈ ఇయర్ ఎండింగ్లో ఏమవుతుందంటే వాట్ వి కాల్ మనకు పూర్తిగా ఈ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఎలా అవుతుందంటే తాలిబాన్ కంట్రోల్ వచ్చే ఛాన్స్ ఉంది చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఎందువల్లనంటే అఫ్ కోర్స్ మెయిన్ రీజన్ ఏమంటే ఇక్కడ మనకు ఎందుకు ఇక్కడ తాలిబాన్ టెర్రర్ ఉంది. అఫ్ కోర్స్ మనకు అమెరికాకి కావాలని ఇప్పుడు వెళ్ళిపోతుంది రీజన్ అంటే మనకి ఏమంటే అఫ్ కోర్స్ ఇక్కడ మనకు ఒకటి వచ్చేసి అమెరికన్ ట్రూప్స్కి చాలా లాస్ అవుతుంది అనమాట. ఓకేనా, చూసినట్టయితే మనకు ఈ ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ గ్రేవ్యార్డ్ చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ ఆఫ్ఘన్ హిస్టరీ వచ్చేసి గ్రేవ్యార్డ్ ఆఫ్ ది ఎంపైర్స్. ఒక గ్రేవ్యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అంటే చాలా వరకు మనకు ఎవరు వచ్చి ఇక్కడ వచ్చినా కానీ ఇక్కడ వాట్ వి కాల్ పెద్ద భీకరమైన యుద్ధం జరుగుతుంది అనమాట ఇక్కడ ప్రతి ఏ విషయంలోనే కానీ. లైక్ మనకు బ్రిటన్ ఇండియా అంటే ఇండియన్ వాట్ వి కాల్ బ్రిటిష్ ఉంది కదా, ఇండియన్ బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అప్పుడు మనకు చాలా ట్రై చేసింది అనమాట ఇక్కడ. బట్ ఇక్కడ మనకు చాలా రిస్ట్రిక్షన్స్ జరుగుతాయి. అలాగే రష్యా కూడా ఇన్వాల్వ్ అయింది ఇలాంటి కొన్ని యాక్టివిటీస్లో. రష్యాలో ఆఫ్ఘనిస్తాన్లో. అట్ ద సేమ్ టైం మనకు ఎస్పెషల్లీ ఈ ప్రజెంట్ ఈ టైంలో ఏంటంటే ఇరాక్ ఇన్వేషన్ చేయడం వల్ల అమెరికన్ సోల్జర్స్ చాలా వరకు లాస్ అయ్యారనమాట. ఇరాక్ ఆపోజిట్ కదా ఇరాన్కి. సో ఇక్కడ ఇరాక్ ఇన్వేషన్ చేయడం వలన ఈ తాలిబాన్ పోస్తమస్ అండ్ పాక్ ఆర్మీ వీళ్ళు హెల్ప్ ఏంటంటే వాట్ వి కాల్ మనకు ప్రజెంట్ ఇక్కడ మనకు చాలా వరకు అనే వాళ్ళు ఎవరంటే వాట్ వి కాల్ మనకు సింప్లీ ఈ అమెరికన్ సోల్జర్స్ అనే చాలా మంది లూజ్ అయ్యారు. థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ అనే వాళ్ళు అమెరికా వాళ్ళు లూజ్ కావడం జరిగింది అనమాట ఇక్కడ మనకు ఇరాక్ ఇన్వేషన్స్లో. అలాగే మనకు వాట్ వి కాల్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ అమెరికన్ గవర్నమెంట్ అండ్ అమెరికన్ కంట్రీలో కూడా ఏంటంటే చాలా వరకు అపోజిషన్ ఉందన్నమాట. ఎందుకోసం అంటే మనకు ఆల్రెడీ మనకు సంబంధం లేని విషయంలో అమెరికన్ సోల్జర్స్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు. 1 year కాదు, 2 years కాదు, 2 decades. ఒక 2 decades వరకు ఏందన్నమాట ఈ అమెరికన్ సోల్జర్స్ని ఎక్కడో దూరంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉంచారు. ఓకేనా, అర్థమవుతుంది. అలాగే అది సేమ్ టైం ఏంటంటే అసలు మనకి కంట్రీకి సంబంధం లేని విషయంలో ఎందుకు తలదూరుస్తున్నారు. ఓకేనా, ఆ టైంలో మనకు 9/11 అటాక్స్ జరిగింది కాబట్టి వాళ్ళని చంపారు. ఓకే, అప్పుడు మనకు చంపాలని జరిగింది అనమాట లీడర్ వాళ్ళందరినీ. ఓకేనా, బట్ ఇక్కడ చంపిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇక్కడే ఉన్నారు అర్థమవుతుంది. సో ఇక్కడ మన 2 decades నుంచి వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ అందరూ కూడా మనకు గవర్నమెంట్కి అపోజిట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనకు వాటి ఇక్కడ మనకు ఈ కొత్తగా మనం తీసుకురావడం జరిగిందనమాట. అర్థమవుతుంది. అండ్ సరెండింగ్ టు ద తాలిబాన్స్ టర్మ్స్ ఇన్ ద పీస్ డీల్. ఓకే, పీస్ డీల్ తో సింపుల్గా మనకు కావాలనే వాళ్ళు వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి చెప్పొచ్చారనమాట.
అలా అలా అనుకోవచ్చు మనం సింపుల్‌గా. ఎందుకంటే మనకు ఇక్కడ ప్రాపర్ డీల్ లేదు. జస్ట్ పీస్ టాక్ చేసుకొని ఎవరు తాలిబాన్స్‌తో మీకు ఫ్యూచర్‌లో మీరెప్పుడు పవర్‌లోకి రాకూడదు అని చెప్పేసి రావడం జరిగిందనమాట. బట్ ఇక్కడ మనకు ఇలాంటి కాంట్రోవర్సీ ఇంకా రైజ్ అవుతూనే ఉన్నాయి. అర్థమవుతుందా? సో, ఈ ఆర్టికల్ గురించి ఇదనమాట. ఆఫ్ఘనిస్తాన్ మెయిన్‌లీ ఎలా ఉంది అండ్ వాట్ అమెరికన్ మిస్టేక్స్ ఇన్ ద ఫేవర్ వార్. ఓకే. ఫేవర్ వార్‌లో మనకి ఫ్యూచర్‌లో మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే ఫర్దర్‌గా ఏమవుతుంది ఫ్యూచర్ ఖచ్చితంగా బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ దిస్ ఇయర్‌లో ఏమవుతుందంటే మనకు పూర్తిగా తాలిబాన్ కంట్రోల్‌లోకి వచ్చేసింది. ఎందుకంటే సివిలియన్ గవర్నమెంట్ చాలా చాలా వీక్ అక్కడ. తాలిబాన్ గవర్నమెంట్ కొద్దిగా ఉన్నా గానీ వీళ్ళకి వెపన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే వీళ్ళ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట అక్కడ. సో, దానివల్ల ఏమవుతుందంటే బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఎండింగ్ కల్లా ఏమవుతుందంటే పూర్తిగా మనకు ఈ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబాన్ కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ పక్కన ఉన్న కంట్రీస్ లైక్ మనకు పాకిస్తాన్ గాని, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి వాట్ వి కాల్ ప్రెజెంట్ ఈ అమెరికన్ వాటి కల్లా ఈ ఐఎస్ఐ ఏజెంట్స్ ఉన్నాయి కదా, లేదంటే టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్ని కూడా మనకి ఎక్కడ షిఫ్ట్ అవుతాయి డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ షిఫ్ట్ అయిపోతాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి మన కంట్రీకి ప్రాబ్లం అవుతాయి. లైక్ మనకు ఇండియా కావచ్చు, లేదంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి కదా సరౌండింగ్ కంట్రీస్. ఈ సరౌండింగ్ కంట్రీస్కి చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం వల్ల క్రియేట్ ఎలా చేస్తుంది ఆఫ్ కోర్స్ మనకు తెలిసింది సరౌండింగ్స్లో ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఎస్పెషల్లీ మన ఇండియాకి చాలా డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మనం అటాక్ చేసిన తర్వాత దే విల్ గో అండ్ హైడ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే. ఆఫ్ఘనిస్తాన్ హైడ్ అవుతారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఖచ్చితంగా మన ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది చెప్తున్నారు ఆథర్. ఓకే. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకు చూసినట్లయితే ఎంబ్రేజింగ్ క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేసాం అన్నమాట దీని గురించి. ఓకేనా. మనకి ప్రజెంట్ మీ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే మీన్ గవర్నమెంట్కి వాట్ కాల్ ద ఫ్యాక్ట్. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ embracing embracing cryptocurrency, the fact that the cryptocurrency has no legal classification should not be imitates to prohibits its use in India. చూడండి ఇక్కడ మనకి చెప్తున్నానంటే మీ క్రిప్టో కరెన్సీని వాట్ వి కాల్ డైరెక్ట్గా మీరు ఎలాంటి వాట్ వి కాల్ రెగ్యులేషన్స్ లేకుండా ముందు చూపు లేకుండా డైరెక్ట్గా మీరు క్యాన్సిల్ చేయొద్దు, బ్యాన్ చేయొద్దు అని చెప్పి చెప్తున్నారన్నమాట అతడు. ఎందుకంటే మన ఫ్యూచర్లో మేబీ ఇదే మనకు కరెన్సీ అయ్యే ఛాన్స్ ఉంది, వరల్డ్ కరెన్సీ. ఎందుకంటే మనకు అమెరికన్ డాలర్స్కి చాలా ఆపోజిట్ అవుతా ఉంది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు ఒక సెపరేట్ కరెన్సీ, ఒక నాన్ నేషనల్ కరెన్సీ కూడా రావాలని చెప్పేసి మనకు చాలా మంది కోరుకుంటున్నారు అనమాట. సో దాని బేసిస్గా మనకు ఫ్యూచర్లో మళ్ళీ ఇది కరెన్సీ ఫుల్ వరల్డ్ క్లాస్ కరెన్సీ అయినప్పుడు మన ఇండియా ఇప్పుడు బ్యాన్ చేసింది అనుకోండి, మన ఈ కరెన్సీలో మనం చాలా వెనకబడిపోతాం. సో మన గవర్నమెంట్ కొద్దిగా ముందు ఆలోచించి దే హౌ టు టేక్ ది స్టెప్స్ అని చెప్పి చెప్తున్నారనమాట అతను. ఓకేనా. రీసెంట్ మైనింగ్ కూడా మనకు ప్రెజెంట్ ఇప్పుడు మనకు మెయిన్ వర్టికల్ ఈ మైనింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. మైనింగ్ అంటే బిట్ కాయిన్ మైనింగ్ అని చెప్పేసి. ఈ బిట్ కాయిన్ మైనింగ్ ఎక్కువగా వాటి కార్బన్ ఎమిషన్స్ ఫేక్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. చాలా వరకు వాటి కాల్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుందని చెప్పాము మనము. బట్ ఇక్కడ ఏంటంటే ఇది మనకు ప్రెజెంట్ గో గ్రీన్గా అయిపోతుంది అనమాట. సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకుంటున్నారు, అంటే గ్రీన్ ఎనర్జీ యూజ్ చేసుకుంటున్నారు ఈ మైనింగ్లో, బిట్ కాయిన్ మైనింగ్లో. సో దీనివల్ల మనకు పొల్యూషన్ కూడా తక్కువే ఉందని చెప్తున్నారనమాట. సో అందుకే మనకు రీసెంట్గా టెస్లా తెలుసు కదా మీకు, టెస్లా ఇలాన్ మస్క్ వచ్చేసి మనకు మొత్తం దీనికి ఒక వాటి వేకాల్లో ఒక మ్యూజిషియన్ అనుకోవచ్చు క్రిప్టో కరెన్సీకి, బిట్ కాయిన్కి ఎస్పెషల్లీ. బిట్ కాయిన్కి ఒక మ్యూజిషియన్ లాగా అనమాట ఈయన ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ మొత్తం మార్చేస్తుంటాడు. అంటే సెకండ్కి ఒకసారి అని చెప్పిన మాట్లాడిన స్విచ్ లాగా వస్తాడనమాట. వాటి కాల్లో ఇష్టం వస్తే రైజ్ అవుతుంది వాల్యూ అతనికి, ఎలాన్ మాస్క్ కొద్దిగా నష్టం అనిపించింది కష్టం అనిపించింది అనుకోండి, 1000 తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అతని మెయిన్ ప్రజెంట్ క్రియేటర్, డిక్టేటర్ అని చెప్పొచ్చు క్రిప్టో కరెన్సీలో. బట్ ఈ క్రిప్టో కరెన్సీలో ప్రజెంట్ వచ్చేసి ఆయన మళ్ళీ ఏం చెప్పారంటే ఈ టెస్లా కార్స్ ఉన్నాయి కదా, ఈ టెస్లా కార్స్ని ఎనీవన్ కెన్ బై అని చెప్పడం జరిగింది అనమాట. టెస్లా కార్స్ ఉన్నాయి కదా, కార్డ్స్ని బిట్ కాయిన్ యూజ్ చేసుకొని బై చేయొచ్చు. ఇంతకుముందు మనకు టెస్లా కార్డ్స్ని బిట్ కాయిన్స్తో బై చేయలేమని చెప్పడం జరిగింది. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు బిట్ కాయిన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు టెస్లా కార్డ్స్ని బై చేయడంలో. ఎందుకంటే ఈ మైనింగ్లో మీ గ్రీన్ ఎనర్జీ యూజ్ చేస్తున్నారు కదా, సో దాని బేసిస్గా మనకు ఈ క్రిప్టో కరెన్సీ కొద్దిగా ఇంపార్టెంట్ చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మనం ప్రీవియస్గా మనం ఎల్ సాల్వడార్ గురించి డిస్కస్ చేసాం. ఫస్ట్ మీరు సావరెన్ కంట్రీ టు వర్టికల్ క్రిప్టో కరెన్సీని లీగల్ ఇంటర్ మనీగా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే డాలర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ కోర్స్ చెప్పొచ్చు. ఎందుకంటే డాలరైజ్డ్ కంట్రీ అది. ఓకేనా. ఈ డాలరైజ్ కంట్రీ కాబట్టి అమెరికన్ పాలసీస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి అనమాట. ఈవెన్ మన ఇండియాలో కూడా అమెరికన్ పాలసీస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాయి. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అమెరికాది ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకేనా. అమెరికాలో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఖచ్చితంగా ఇండియాలో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అమెరికాలో ఎక్కడో ఏదో ప్రాబ్లం అయితే మన ఇండియాలో ప్రైస్ పెరుగుతుంటాయి, పెట్రోల్ ప్రైజులు ఇలా పెరుగుతున్నాయి అనమాట. సో ఇలా మనకి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఉంటుంది, రైజ్ అవుతుంటుంది అనమాట. సో ఇలా మనకు కంట్రీ సపరేట్ పవర్ ఉంటే బాగుంటుంది, సపరేట్ కరెన్సీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు అందరూ. సో అలాగా మన బిట్ కాయిన్ కూడా మేబీ ఫ్యూచర్లో ఇదే ఛాన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. ఇదే మేజర్ డిసిషన్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. సో అందుకే మనకు ఆథర్ ఏం చెప్తున్నారంటే త్వరగా మీ గవర్నమెంట్ ఎలాంటి ఒక తొందరపాటు డిసిషన్ తీసుకోకూడదని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే.
నెక్స్ట్ ఫైనల్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఎఫ్సిఐ గురించి అనమాట. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రైస్ టు బి యూజ్డ్ ఫర్ ది ఎథనాల్ ప్రొడక్షన్. ఓకేనా, ఏంటంటే మాట ఇక్కడ నియర్లీ 78,000 tons ఆఫ్ స్టాక్ టు బి డైవర్టెడ్. ఓకే, ప్రజెంట్ మనకు మెయిన్ రైస్ ఉందన్నమాట. చాలా వరకు గోడౌన్స్లో బఫర్ స్టాక్ చాలా వరకు ఉంటుంది. ఈ బఫర్ స్టాక్ మొత్తం రైస్ మొత్తం కొద్దిగా వేస్ట్ అయిన రైస్ ఉంటుంది కదా, కొద్దిగా మనకి స్పెల్ వచ్చే రైస్, ఇలాంటి రైస్ అప్రాక్సిమేట్గా 78,000 tons ఆఫ్ ద రైస్ మనకు ఏం డైవర్ట్ చేయాలంట. ఎందుకోసం డైవర్ట్ చేయాలంటే దే హ్యావ్ టు డైవర్ట్ టు ఎథనాల్ ప్రొడక్షన్. ఓకే, ఇథనాల్ ప్రొడక్షన్కి డైవర్ట్ చేయాలి. ఓకేనా, ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో మనకు చాలా వరకు స్టాక్లో ఉంటుందన్నమాట. ఈ స్టాక్లో వేస్ట్ ఫుడ్ మొత్తం ఏంటంటే డైవర్ట్ చేయాలి ఇథనాల్ ప్రొడక్షన్కి. ఎందుకు ఇథనాల్ ప్రొడక్షన్ చేయాలంటే వాట్ వి కాల్ ఇథనాల్ వచ్చేసి మనకు ఇథనాల్ ఈస్ బ్లెండెడ్ టు ది వాట్ వి కాల్ బ్లెండెడ్ టు ది మెయిన్ పెట్రోల్ అనమాట. పెట్రోల్తో మనకు వాటి కలిపేస్తుంది. దీన్ని దీనివల్ల ఏమవుతుంది, అది కొద్దిగా బయోఫ్యూయల్ మారిపోతుంది అనమాట. దీనివల్ల మనకు వాట్ వి కాల్ పొల్యూషన్ తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంపోర్ట్స్ అనమాట. ఇంపోర్ట్స్ కూడా మనకు తగ్గే ఛాన్స్ ఉంది. అంటే మనకి యాక్చువల్గా మనకు ఫారెన్ కంట్రీ అరబ్ కంట్రీస్ నుంచి కానీ ఇరాన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, ఈ ఇంపోర్ట్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా, దీనివల్ల అంటే ఎథనాల్ ప్రొడక్షన్ వల్ల. ఓకే, ఎథనాల్ మనకి పొల్యూషన్కి తక్కువ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు వాట్ వి కాల్ మన ఇంపోర్ట్స్ కూడా తక్కువ చేస్తుంది అనమాట. ఓకే, ఇంపోర్ట్స్ కూడా తక్కువ చేయడం వల్ల మనకు ఎక్స్పెన్సెస్ తగ్గిపోతాయి, మన కంట్రీ ఎకానమీ కొద్దిగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకు ఇథనాల్ వచ్చేసి మనకు టూ వేస్లో ప్రొడ్యూస్ చేస్తారు. ఒకటి వచ్చేసి మొలాసెస్ బేస్, అలాగే మనకు గ్రెయిన్ బేస్ అనమాట. గ్రెయిన్ బేస్ అంటే మనకు రైస్ కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, ఇలాంటి స్టార్చ్ ఉన్నాయి, ఐ మీన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, ఇలాంటి గ్రెయిన్స్ని బాయిల్ చేసిన తర్వాత అలా డిస్టిలేషన్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు ఆర్టిఫికల్ ఇథనాల్ అనేది వస్తుంది అనమాట. ఇంకొక మెథడ్ వచ్చేసి మనకు మొలాసెస్ మెథడ్. మొలాసెస్ అనేది మన షుగర్ కేన్ ఉంటుంది కదా, ఈ షుగర్ కేన్ బేస్ చేసుకుని మనకి ఏం చేస్తారంటే వాట్ వి కాల్ దే విల్ ప్రొడ్యూస్ ది ఎథనాల్ అనమాట. ఇలా 2 వేస్లో ఉంటుందన్నమాట. ప్రజెంట్ మనకు ఆథర్ ఏం చెప్తున్నారంటే ఓకే 2020 యాక్చువల్గా 2030 కల్లా ఏంటంటే మన గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే దే టార్గెటెడ్ ఫర్ 20% బ్లెండింగ్ విత్ పెట్రోల్. ఓకే, మనకి ఏంటంటే 20% పెట్రోల్ బ్లెండ్ చేయాలి. ఓకే, మన దగ్గర 100 లీటర్స్ పెట్రోల్ ఉంటే ఈ 100 లీటర్స్లో మన అప్రాక్సిమేట్గా 20% అంటే 20 లీటర్స్ ఎక్స్ట్రా మనం ఏంటంటే బ్లెండ్ చేయాలి, దీంట్లో మనం మిక్స్ చేయాలి. దానివల్ల మనకి ఏమవుతుంది, 20% పెట్రోల్ ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి అన్నమాట. అర్థమవుతుంది, 20% పెట్రోల్ ఇంపోర్ట్స్ తగ్గిపోతుంది. సో అందుకని చెప్పేసి మనకి ఈ 20% బ్లెండ్ చేయాలని చెప్పి 2030 టార్గెట్ పెట్టుకున్నారు. బట్ ప్రజెంట్ ఇక్కడ మనం తగ్గించారన్నమాట టార్గెట్ని వచ్చేసి మనకు 2025కి తగ్గించేశారు. అండ్ 2025 కల్లా మనకు పర్టికులర్ 20% మనకు వాటికల్ ఇక్కడ మనకు టార్గెట్ రీచ్ కావాలని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా, ఇక రైస్ కానీ మైజ్ కానీ ఇలాంటి కొన్ని వాటిలో మేజర్ ఫీడ్ స్టాక్స్ ఉన్నాయి కదా, ఈ ఫీడ్ స్టాక్స్ బేస్ చేసుకొని మనకు ఎస్పెషల్లీ ప్రజెంట్ వచ్చేసి రైస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే బఫర్ స్టాక్ చాలా ఎక్కువ ఉందన్నమాట, వేస్ట్గా ఫుడ్ మొత్తం. సో అందుకోసం చెప్పేసి మనకి ప్రజెంట్ రైస్ని తీసుకుంటారు అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసిన ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రజెంట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా మనకు 2025 1,500 crores లీటర్స్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్తున్నారండి ఇథనాల్ని. ఓకేనా, దాంట్లో మనకి ఏంటంటే 740 crore లీటర్స్ ఫ్రమ్ ది గ్రెయిన్. ఓకే, 700 దీంట్లో 1,500లో మనకు ఈ 740 crore లీటర్స్ అనేది మనకు ఫుడ్ గ్రెయిన్స్ తీసుకురావాలని చెప్తున్నారు అనమాట. ప్రజెంట్ వచ్చేసి మనకు 1/3 మాత్రమే ఉంది. అర్థమైందా, టోటల్గా మన ప్రజెంట్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ 710 crore లీటర్స్ మాత్రమే ప్రజెంట్ ఉంది మన ఇండియాలో ప్రొడక్షన్, ఇథనాల్ ప్రొడక్షన్. బట్ దీన్ని 1,500 అంటే డబుల్ చేయాలనుకుంటున్నారు. అట్ ది సేమ్ దీంట్లో 1/3 మాత్రమే మనకు ఏంటంటే మనకు గ్రెయిన్ నుంచి వస్తూ ఉంది అనమాట. సో గ్రెయిన్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా మనకు పర్టికులర్ ప్రజెంట్ ఇక్కడ మనకు ఇథనాల్ ప్రొడక్షన్ రైజ్ అయ్యే ఛాన్స్ అని చెప్తున్నారనమాట. సో ఇది ఇంపార్టెంట్, మనకు అర్థమవుతుంది. సో ఇది అనమాట. అంటే ఇథనాల్ వల్ల మనకి ఏముందంటే ఫ్యూల్ రిడ్యూస్ అవుతుంది, ఇంపోర్ట్ ఉంది, ద సేమ్ టైం పొల్యూషన్ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో మన గవర్నమెంట్ చాలా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది ఇథనాల్ ప్రొడక్షన్ మీద. సో ఇథనాల్ గుర్తుపెట్టుకోండి, ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సార్ డేస్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అనమాట. టుమారో ఇంకా ఇంపార్టెంట్ వర్డ్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్.